హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో థిక్ గ్రేవీతో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని, ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పెద్ద ఆనియన్స్ 3 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఈ సైజులో అనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ కలర్ మారేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు నేనిక్కడ అరకిలో చికెన్ తీసుకొని చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ రుచంతా కూడా ఆనియన్స్ ఫ్రై అవ్వడం మీదే ఆధారపడి ఉంటుంది. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చాప్ చేసుకున్న 3 టమాటోలు, 2 పచ్చిమిరపకాయలని కూడా వేసి, ఈ టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ, అప్పుడప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా టమాటోలు కుక్ అయిన తర్వాత, ఇందులో బాగా వాష్ చేసుకున్న చికెన్ హాఫ్ కేజీ వేసుకోవాలి. చికెన్ వాష్ చేసేటప్పుడు నేనెప్పుడూ కూడా ఉప్పేసి ఒక్క 2, 3 నిమిషాల పాటు చికెన్ ముక్కల్ని సాల్ట్ వాటర్‌లో వదిలేసి వాష్ చేస్తాను. అప్పుడైతే చికెన్‌లో ఉండే నీసు వాసన ఏదన్నా ఉంది అంటే అది కంప్లీట్‌గా పోయి ఫ్రెష్‌గా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా పసుపు, ఉప్పు, కారం వేసి ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ కారం అయితే నేను 1 ½ టేబుల్ స్పూన్స్ వేశాను. ఇంకొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళైతే దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఇలాగే దగ్గరుండి 15 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడే ఆ థిక్ గ్రేవీ కైండ్ ఆఫ్ టెక్స్చర్ అనేదొచ్చి, ఆ గ్రేవీలో ఉండే మసాలా అంతా కూడా ముక్కలకి బాగా కోట్ అవుతుంది. ఏమాత్రం కంగారు పడి ఓ 5 నిమిషాలు అలా ఇలా కలిపి నీళ్లు పోసి ఉడికించామా చికెన్‌కి ఆ రుచనేది రాదు. సో, ఆ ఎక్స్‌క్విజిట్ టేస్ట్ కోసం అప్పుడప్పుడు మూత పెట్టుకుని, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆయిల్ పైకి ఇలా తేలుతుంది. చూడండి మనమేసిన 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ కూడా ఎంత చక్కగా పైకి తేలి మంచి టెక్స్చర్‌లో కనిపిస్తుందో. ఇంకా కొంచెం వాటరీగా ఉంది కాబట్టి మూత పెట్టుకుని ఇలా థిక్ ఫ్రై అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి, ఆ చికెన్ మసాలా పౌడర్ కూడా కర్రీకి బాగా కోట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అంతే. ఎంతో ఈజీ కదా! మీరు కూడా ఈ స్టైల్‌లో చికెన్ గ్రేవీని తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు ఏ టెక్స్చర్‌లో ఉందో 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే కర్రీ ఈ టెక్స్చర్‌లోకొస్తుంది. ట్రై చేసి మీకెలా కుదిరిందో తెలియజేయండి. బాయ్.